హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము ఇర్మియా 15వ అధ్యాయము 20వ వచనము. నిన్ను రక్షించుటకును విడిపించుటకును నేను నీకు తోడై ఉందును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం రక్షించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం విడిపించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నిన్ను రక్షించుటకును విడిపించుటకును నేను నీకు తోడై ఉందును. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నీకు తోడై ఉంటా అన్నాడు. దేవుడు ఎందుకు తోడై ఉంటాడో చెప్పిన, ఎప్పుడైతే నువ్వు నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించినావో, నీ కొరకు ఆయన మరణించి తిరిగి లేచి విశ్వసించినావో, ఆ విశ్వాసం ద్వారా క్రీస్తు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. నువ్వు నీ కొరకు మరణించి తిరిగి విశ్వసించిన ద్వారా ఎప్పుడైతే విశ్వసించిన రోజున దేవుడు నీలోనే నివాసం చేస్తున్నాడు, నీతోనే ఉన్నాడు. నిన్ను ప్రతి విషయంలో ప్రొటెక్షన్ చేస్తూ, ప్రతి విషయంలో ముందుకు తీసుకెళ్తూ, ప్రతి దాంట్లో విజయాన్ని కల్పించడానికి అనేకమైన ఆలోచనలు నీకు కలగజేస్తాడు. నువ్వు లోకపరమైన ఆలోచనతో కాకుండా, నువ్వు ఉన్న పరిస్థితిలో ఉన్న ఆ యొక్క ఆలోచన కాకుండా, నువ్వు నమ్మిన దేవుడు, నీలో ఉన్న దేవుని ద్వారా ఆల్రెడీ నజరేయుడైన యేసుక్రీస్తు జయించున్నాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. నువ్వేదైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితిని, నాలో ఉన్నవాడు ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా జయించున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తునామములో దీంట్లో నాకు జయం కలుగునుగాక. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ విశ్వాస ప్రార్థన నీకు విజయాన్ని కలగచేస్తుంది. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఏ పరిస్థితులు నువ్వైతే ఉన్నావో అక్కడ నుండి నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అక్కడ నువ్వు తప్పించబడును గాక, విడిపించబడును గాక. ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావో, ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే దూషించబడ్డావో అక్కడే నిన్ను ఘనంగా ఎంచునుగాక, ఘనంగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మేము అడుగు వాటికంటే ఊహించుకోవడం అత్యధికంగా కలగజేస్తున్నావు తండ్రి. విస్తారంగా తండ్రి జలాన్ని తండ్రి ఇదిగో తండ్రి పరలోకం తండ్రి మా మీద కుమరించున్నావు తండ్రి. ఇదిగో తండ్రి మాకు కావాల్సిన ప్రతి సహాయం తండ్రి ఇదిగో తండ్రి ఎవరైతే తండ్రి ఈ వీడియో చూస్తారో, ఏదైతే సహాయం కోసం అడుగుతున్నారో తండ్రి, ప్రతి సహాయం తండ్రి వారికి ఈరోజు తండ్రి అందును గాక అని ప్రవచిస్తుంది తండ్రి. ప్రతి ఆరోగ్యం మారును గాక అని ప్రవచిస్తుందండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక అని ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణం తండ్రి మీరే తోడై నడిపించిందండి. తల దగ్గర అరకల వరకు తండ్రి ముట్టి స్వస్థపరచబడిన గాక అని ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.